ఇతను షాప్ కట్టేసి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎందుకంటే రాత్రిపూట ఈ స్టేషన్లో ఎవరు ఇక్కడ ఆగరు. సడన్గా ఈ శబ్దం వినేసరికంటే ఇద్దరూ షాక్ అయిపోయారు. ఇంతకీ భయంకరమైన కంఠం ఎవరిదని వెనక్కి తిరిగి చూస్తే స్టేషన్ మాస్టర్ ఉన్నాడు. ఒక చేతిలో పచ్చటి ఎర్రటి జెండా ఉంటే ఇంకో చేతిలో ఎలక్ట్రిక్ ల్యాంప్ ఉంది. అతని మొహానికి ఎన్ని మచ్చలు గాయాలు కనిపిస్తాయంటే అతని మొహాన్ని పగటిపూట చూస్తే కూడా భయమేస్తుంది. అతన్ని చూశాక విక్రమ్ నోటిలో నుండి కేక వస్తున్నప్పుడు రేవతి అతని చేయి పట్టుకొని అతన్ని శాంతింపజేసింది. నేను భయంకరంగా కనిపిస్తానని నాకు తెలుసు, కానీ భయపడకండి, నేను ఒక మనిషినే. కానీ ఈరోజు రాత్రి స్టేషన్లోనే రాత్రి గడపాలనుకుంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ ఇక్కడి ఆత్మలు ఆవహించుకొని ఉన్నాయి. ఈ స్టేషన్లో ఉన్న ఒక గదిని నేను మీకోసం వదిలిపెట్టి వెళ్తున్నాను. ట్రైన్ వచ్చే వరకు ఇక్కడే వేచి ఉండండి. బయట ఎక్కడికి వెళ్ళకండి, అస్సలు వెళ్ళకండి. నేను వెళ్తాను మరి.